ఆవిడ సంతు అత్తారింటికి ఇంత జల్లు వచ్చినావు, ఇంకో 2 రోజులు ఉండి రాలేవు. ఏం చెప్పమంటారు కాక, మా మామ రాత్రి అద్దంటే ఒక్క బాటలు ఈతకళ్ళు, ఒక్క బాటలు తాటికళ్ళు, ఒక్క బాటలు ఇప్పకళ్ళు తెచ్చి ముంగట పెట్టిండు. మా బామ్మడిదేమో పాలన సరుకు ముంగట పెట్టి, బావా లోకల్ కళ్ళు ఏం తాగుతావు, రిచ్గా మనం పాలన సరుకు తాగుదాం, మస్తు బుడదలు అన్నాడు. మా అత్తమ్మనేమో 4 కళ్ళ మేక కోసి మేక తలకాయ అండింది. దానికి తోడు జొన్న రొట్టె గరం చేసి ముంగట పెట్టింది. మా మరదలేమో అది ప్రేమగా పెంచుకున్న కోడి గుడ్డు పెడితే గుడ్డు వలగొట్టి గుడ్డట్టేసి నా ముంగట పెట్టి, బావా నీకోసం ప్రేమ కొద్ది గుడ్డట్టేసిన బావా తిను అన్నది. తెచ్చిన కళ్ళు కాదనలేక, మా అత్త అండిన తలకాయ కూర పాడేయలేక, 4 జొన్న రొట్టెలు తినలేక, మా మరదలు అండిన కోడిగుడ్డట్టు మిగిలేయలేక, మా బామరది తెచ్చిన పాలన సరుకు చుక్క వదలలేక, తినుడు తాగుడు అట్లా రాత్రి మొత్తం తినుకుంటా తాగుకుంటా ఉంటే రాత్రి 10కి స్టార్ట్ అయింది దొడ్డికి. పొద్దుగాల 3 దాకంటే 30 సార్లు పోయినా. అది చూసి మా మామ, అల్లుడు నువ్వు రోజు 30 సార్లు ఇచ్చిన దొడ్డిపోతే నీ ముడ్డిగడి వెళ్ళిల కోసం నేను 3 కిలోమీటర్ల దూరం పోవాలా అని నన్ను 7 గంటల బస్ ఎక్కిస్తే ఇగో 7:30కు నేను ఇక్కడ దిగిన. ఇంత జరిగినా ఇంకా అక్కడనే ఉంటే ఇజ్జత్ అక్క అని నేను కూడా అన్నీ మూసుకొని వచ్చేసిన. ఇక చెప్పు కాక, ఏం చేయమంటావు? కాక ఏ కాక ఉన్నాడా? పోయినా కాక పొడి కొంపని చచ్చిపోయింది.